మీకు మా ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. राजावच्चं पवित्राः सदाध्यामकं विरण्मयोः तेन ब्रह्मविदोमयो बोधं ब्रह्मगुणीमः चन्द्रस्वनेति सहमापुणात् स्वामस्वत्यावरणस्य नमोराजाः वरुणाभिपुणान्तव जातवेदो मोज्जयञ्च पुणात् प्राच्यान्ति च देवावृत्तया मार्जयन्त दक्षिणायान्ति समासावतरो मार्जयन्त प्रतीच्यान्ति च ग्रहवसवा मार्जयन्त उदीच्छान्ति श्यामोषधयो वनस्पतयो मार्जयन्त ऊर्ध्वायान्ति यज्ञत्तं वत्रो यज्ञपतिर्मार्जयन्त अधोधराधरे नागेभ्यो मार्जयन्त एतेभ्यो ब्राह्मणेभ्यः श्रीलक्ष्मीनारायणदासस्वरूपेभ्यः सुष्ठुपुण्याः वाचन मन्त्रजपदक्षिणे यजमान मनसोत्साहपरमेत हिरण्यन्तुभ्यमहं परदेर्नमः మీకు మా ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. आवयक्मेवदेवरन्नो यूयं वादस्वस्ति विश्वदानः अविलहवास्तः सुदे विश्वारोपान्यावसंसक शुषेव येदनः स्वभगं शुभं स्वस्तिनयन्तार्क्षारिष्टनेमिर्महद्भूतं वायसं देवतान असुरक्षमेन्द्रजगन् समस्य बृहत्य जोनाव विवारेम अहं वोर्जवाङ्गिरशङ्गयो अञ्च सुत्याः त्रेय मनसाद्राक्षं वेदवाणिः शरणं प्रपद्ये स्वस्तिं भाये
అభయన్నోస్తు శుభగం శుభం రాజా త్వావరణోణయితు దేవి దక్షిణేకనయే హరణ్య తేనామృతత్వమస్య వయోధాత్రేవ యోవయ్యమస్వ ప్రతిగృహీత కామకామాయ కామో ధాత కామప్రతిగృహీత కామకం సుధృమావిస కామేన త్వాభివర్ణామి కామేన తైరే ఏషాతే కామదక్షిణ వత్వానస్తాంగిరస ప్రతివర్ణాదు శుభగం శుభం శుభగం శుభం శుభగం శుభం. స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటివరకు స్వామివారికి ధ్వజారోహణ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమము, అంగహోమము, గరుడ హోమము, అలాగే స్వామివారి యొక్క బలిహరణ కార్యక్రమము, స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగాయి. అలాగే విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలు కూడా చేసుకుని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలోకి అడుగు పెట్టడం జరిగింది. అంటే స్వామివారికి మనము కళ్యాణం చేయాలి అంటే అది చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం చేయాలి అంటే మనము స్వామివారి యొక్క కళ్యాణం చేసే ముందుగా కొన్ని ప్రక్రియలు చెప్పడం జరిగింది. ఏమిటయ్యా ప్రక్రియలు అంటే, మానవ వివాహాల్లో మనము వివాహం చేసే ముందుగా శుభపత్రిక అనేటువంటిది మనము మన బంధువులు అనేటువంటి వారికి ఇస్తూ ఉంటాము. శుభపత్రిక ఆహ్వాన నిమిత్తము, అంటే వివాహానికి ఆహ్వాన నిమిత్తమై శుభపత్రిక అనేటువంటిది మన బంధువులకి మనం ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి స్వామివారి యొక్క దివ్యమంగళమైనటువంటి కళ్యాణ మహోత్సవానికి ఈ ముక్కోటి దేవతలను అందరినీ కూడా ఆహ్వానించడం నిమిత్తమై ధ్వజారోహణము అనేటువంటి కార్యక్రమాన్ని చేశాము. ఇందాక ధ్వజ ఆరోహణము అంటే స్వామివారి యొక్క మూలస్తంభము, అంటే ధ్వజం జీవనము చేయొద్దని చెప్తుంది శాస్త్రము. అంటే ధ్వజస్తంభం అంటే ఏమిటయ్యా అంటే శరీరము, ఒక శరీరానికి మూలస్థానం ఎటువంటిదో ఆ యొక్క దేవాలయానికి ధ్వజస్తంభం అటువంటిది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. అంటే దేవాలయం అనేటువంటిది మన యొక్క దేవాలయం అనేటువంటిది మన యొక్క దేహం లాంటిది, అంటే మన శరీరం వంటిది. మనకి బాహువులు కానీ, ఈ చేతులు కానీ, అలాగే కాళ్ళు కానీ, అలాగే మూలస్థానం కానీ అలా ఎలా అయితే ఉన్నదో దేవాలయం యొక్క నిర్మాణం కూడా అదే విధంగా ఉంటుంది. అందులో మూలస్థానం అనేటువంటిది ఆ యొక్క ధ్వజం జీవనము చేయతు, అటువంటి ధ్వజస్తంభము జీవం వంటిదట. అటువంటి ధ్వజస్తంభానికి ధ్వజ ఆరోహణము ఒక 4 రోజులు పోయిన తర్వాత ధ్వజ ఆరోహణం చేస్తాము. అంటే ధ్వజారోహణం అంటే ధ్వజపటాన్ని ఆ ధ్వజస్తంభానికి పైకి ఎగరవేయుట. దేనికి అంటే ఇక్కడ స్వామివారి యొక్క మా పిఠాపురం పట్టణంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణం చేస్తున్నాము స్వామి. ముక్కోడి దేవతలు కూడా మీరు వచ్చి స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించండి అనేటువంటి ఆహ్వాన నిమిత్తమై అటువంటి ముక్కోటి దేవతల్ని కూడా ఆహ్వానించడం నిమిత్తమే ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమాన్ని చేశాము. ఇక్కడికి ముక్కోటి దేవతలందరూ కూడా రావడం జరిగింది. మన యొక్క సూక్ష్మ ఈ కంటికి చక్షువులకి కనబడరు స్వామివారు, కానీ ప్రాణాత్ వాయురజాయత, ప్రాణం అనేటువంటిది వాయు రూపంలో ఉందయ్యా అని చెప్తుంది శాస్త్రము. మరి అటువంటి ముక్కోటి దేవతలకు కూడా ఇక్కడ ఆహ్వానించడం నిమిత్తమే ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం చేశాము. అంతేకాకుండా అంకురార్పణ, అంకురముని మొలకెత్తించుట, అప్పుడే వచ్చినటువంటి నవధాన్యాలను కానీ అటువంటి నూతనంగా ఉన్నటువంటిది ఆ యొక్క ధాన్యాలని ఆ పుట్ట మండులో, అంటే పుట్ట మట్టిలో వేసి దానిని మొలకెత్తించడం జరుగుతుంది 5 రోజులు కూడా. ఎందువలన అంటే ఎక్కడైతే ఇటువంటి వైదిక కార్యక్రమం చేస్తామో అటువంటి ప్రాంతంలో మనకి కావలసినటువంటి ఈ మానవ మనుగడకి కావలసినటువంటి ఈ జీవనాధారంగా ఉన్నటువంటి ఓషధులు, అంటే ఓషధులు అంటే మనము నిత్యము కూడా భక్షించేటువంటివి, తీసుకునేటువంటివి ఏవైతే ఉంటాయో ఓషధులు, అన్నము కానీ, అదే బియ్యము కానీ, ధాన్యము కానీ, లేదా మనం సేకరించేటువంటి పళ్ళు పలహారాలు కానీ, ఇవన్నీ కూడా ఓషధులే. ఆ ఓషధులు అనేటువంటి సకాలంలో పండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ యొక్క అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని చేశాము. అంకురార్పణే కాకుండా అగ్ని ఆరాధన అనేటువంటిది చేశాము. ఆ లోపల అగ్ని ఆరాధన అంటే హోమగుండాన్ని వేసి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం చేశాము.
మనము దేవాలయంలో ఏ కార్యక్రమం చేసినా కూడా అగ్ని ఆరాధన చేసి అప్పుడు ప్రారంభించడం జరుగుతుంది. ఎందువలన అంటే అగ్నిముఖావై దేవాహ అంటే అగ్నిముఖంగా చేసినటువంటి కార్యక్రమానికి విశేషమైనటువంటి శక్తి స్వామివారు ప్రసాదిస్తారట. కాబట్టి ఏ కార్యక్రమం అయినా కూడా దేవాలయంలో హోమం అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుంది. ఎందువలన అంటే హోమ కార్యక్రమం లేకుండా పెద్ద పెద్ద విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉండదు. ఎందువలన అంటే అగ్నిముఖావై దేవాహ ఆ స్వామివారు అగ్నిముఖంగా ఉంటారట. కాబట్టి మరి అటువంటి అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమం చేశాము. అలాగే అంగహోమము అంటే మనం ఏదైతే ధ్వజపటాన్ని స్వామివారి యొక్క ధ్వజస్తంభానికి వేలాడదీశామో ఆ యొక్క గరుడాల వారికి ఒక్కొక్క అంగాన్ని కూడా మనం హోమం చేస్తుంటే ఒక్కొక్క అంగము కూడా చేతులు హోమం చేస్తుంటే అక్కడ చేతులు ఆవిర్భవించబడతాయి. అలాగే దద్యే స్వాహ అనోభ్యాగు స్వాహ ఓష్టాభ్యాగు స్వాహ ముఖాయి స్వాహ అని హోమం చేస్తుంటే అక్కడ ముఖం ఏర్పడుతుంది. అలాగే ఓష్టాభ్యాగు స్వాహ అంగాభ్యాగు స్వాహ దోషాభ్యాగు స్వాహ అని ఒక్కొక్క అంగాన్ని ఒక్కొక్క హోమం చేస్తుంటే ఆ యొక్క గరుడ ఆలవారు అనేటువంటి రూపము అక్కడ దిద్దుకుందట. ఆ విధంగా ఆ యొక్క గరుడ హోమము అంగహోమ కార్యక్రమాలు చేసి ఆ ధ్వజపటానికి ఒక దేవత ఆరాధన అనేటువంటిది చేసి ఆ ధ్వజారోహణం అనేటువంటిది చేశాము. అంతేకాకుండా అక్కడ లగ్నాష్టకాలు గరుడ లగ్నాష్టకాలు గరుడు చూర్ణిక అనేటువంటిది కూడా పఠించడం జరిగింది. మరి ఇంత కార్యక్రమాలు చేసిన తర్వాత అప్పుడు స్వామివారి యొక్క కళ్యాణాన్ని ప్రారంభిస్తూ ఉంటాము. మనం కళ్యాణం అంటే మనకి తెలుసుకున్నంత వరకులో రామ కళ్యాణాలు చూస్తూ ఉంటాము, పటం కళ్యాణాలు, రామ కళ్యాణం అంటే ఆ రోజు ఒక్క రోజు మాత్రమే చేస్తూ ఉంటాము. అంటే ఇటువంటి దేవాలయ వ్యవస్థలో ఒక ధ్వజస్తంభము, ఒక శిఖరము, ఒక అర్చన, ఒక అర్చకుడు, అలాగే ఒక గర్భాలయము, ఒక అంతరాలయము, అలాగే ముఖ మండపము ఇన్ని ఉన్నప్పుడు స్వామివారి యొక్క కళ్యాణం కూడా అంతే విశేషంగా ఉంటుంది. మరి అటువంటి కళ్యాణంలో ఆ యొక్క ధ్వజారోహణ అంకురార్పణ వాస్తుహోమ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నప్పుడు స్వామివారి యొక్క దివ్యత్తర కళ్యాణ మహోత్సవం వార్షిక కళ్యాణము అంటాము. దీన్ని వార్షిక కళ్యాణము అంటే ఏమిటయ్యా అంటే సంవత్సరానికి ఒక మారు చేసేటువంటి కళ్యాణము. అలాగే శాంతికర కళ్యాణము అంటాము. శాంతికర కళ్యాణం అంటే ఏమిటయ్యా అంటే ఏదైనా స్వామివారి యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసినా లేదా దేవాలయంలో శిఖర ప్రతిష్ఠ చేసినా ఏది చేసినా కూడా చివరిలో చేసేటువంటి కళ్యాణాన్ని శాంతికర కళ్యాణము అంటాము. అలాగే మూడవది ఏమిటయ్యా అంటే కామ్య కళ్యాణము. కామ్య కళ్యాణము అంటే ఒక కోరికతో చేసేటువంటి కళ్యాణాన్ని కామ్య కళ్యాణము అంటాము. అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రతి మాసంలోనూ కూడా కళ్యాణాన్ని శాంతికర కళ్యాణం చేస్తూ ఉన్నాము. మరి అటువంటి ఈ వార్షిక కళ్యాణం ఏదైతే ఉన్నదో కళ్యాణం అంటే ఒక రోజు కాదు 5 రోజుల పండగ ఇది. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ధ్వజ అవరోహణం దాకా కూడా ఈ దీక్ష అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నిత్యము ఆ యొక్క నిత్యోపాసన కానీ స్వామివారికి అర్చన కానీ జరుగుతూ ఉంటాయి. ఆ ధ్వజ అవరోహణం చేసిన తర్వాత దీక్షా విసర్జన అనేటువంటిది చేయడం జరుగుతుంది. అలాగే తరువాత శ్రీ పుష్పయాగ మహోత్సవం అనేటువంటిది చేస్తాము. శ్రీ పుష్పయాగం అంటే ఈ 5 రోజుల్లో చేసేటువంటి తెలియక దోషాలు ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క శ్రీ పుష్పయాగ మహోత్సవం ద్వారా అవి నివృత్తి జరిగి పరిపూర్ణమైనటువంటి ఫలం అనేటువంటిది మనకు సిద్ధిస్తుంది. మరి అటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో విశ్వక్షర పూజ చేశాము, పవిత్రోత్సవ కార్యక్రమాలు చేశాము. ఆ నీటిని మీ అందరి మీద కూడా చల్లడం జరిగింది. అంటే మన యొక్క దైవ కార్యక్రమం ఏది చేయాలన్నా కూడా దేహశుద్ధి ఉండాలి, శరీర శుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి, స్థలశుద్ధి ఉండాలి, ద్రవ్యశుద్ధి ఉండాలి, బ్రహ్మశుద్ధి ఉండాలి. ఈ 5 శుద్ధులు కూడా శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నీటిని అభిమంత్రించి మననాంత్రాయితేతి మంత్రపూర్వకంగా అభిమంత్రించి ఆ నీటిని మీ అందరి మీద కూడా చల్లడం జరిగింది. ఎందువలన ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజ నేలరా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమనలో శతకంలో చెప్పడం జరుగుతుంది. అంటే మన ఆత్మశుద్ధి లేకుండా ఎన్ని భగవత్ కైంకర్యాలు చేసినా కూడా నిష్ప్రయోజనమే. కాబట్టి అటువంటి ఆత్మశుద్ధి ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ అభిమంత్రించినటువంటి స్వామివారి యొక్క ఆ నీటిని ప్రోక్షించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి శుద్ధి చెందుతుంది. మన యొక్క మనస్సు అనేటువంటి చలించిపోతూ ఉంటుంది. మనం ఇక్కడ ఉంటాము, మన మనస్సు ఇంటి దగ్గర ఉంటుంది లేదా ఇతర వ్యాపారాల మీద ఉంటుంది, భగవంతుడి మీద ఉండదు. భగవంతుడి మీద స్వామివారి యొక్క పాదాల చెంతన మన యొక్క మనస్సు అనేటువంటిది లగ్నం జరగాలి. కాబట్టి అటువంటి ఆత్మశుద్ధి జరగాలి. కాబట్టి ఆ నీటిని చల్లడం ద్వారా ఆత్మశుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. రెండవ శుద్ధి ఏమిటయ్యా అంటే శరీర శుద్ధి.
మన యొక్క శరీరం అనేటువంటిది పాంచభౌతిక శరీరము, అంటే పంచభూతాలతో ఏర్పడింది. ఈ లోకంలో మానవుడు బతుకుతున్నాడు అంటే ధనము కాదు మూల కారణము, పంచభూతాలు మూల కారణము. గాలి కానీ, ఆకాశము కానీ, భూమి కానీ, నీరు కానీ, అగ్ని కానీ. ఈ పంచభూతాలు లేకపోయినట్లయితే మనం ఎంత ధనం ఖర్చు చేసినా కూడా మనం బ్రతకలేము కదా. మరి అటువంటి పంచభూతాలు కూడా మనలోనే ఉన్నాయి. గాలి ఉంది మనలోనే, అగ్ని ఉన్నది కాబట్టి అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్తుంది గీతాచార్యుడు భగవద్గీతలో. అంటే లోపల నీ యొక్క జీవంలో లోపల ఉండి నేను అరిగిస్తున్నానయ్యా అని చెప్తాం జరుగుతుంది. అటువంటి అగ్ని అనేటువంటిది కూడా మనలోనే ఉన్నది, మనలోనే అగ్ని ఉన్నది, మనలోనే జలము ఉన్నది. పంచభౌతిక శరీరం కాబట్టి ఈ యొక్క శరీరం అనేటువంటిది నిత్యము కూడా అపవిత్రత అనేటువంటిది చేకూరుతూనే ఉంటుంది. 190 సార్లు స్నానం చేసినా కూడా మనము అపవిత్ర అనేటువంటిది చేకూరుతూనే ఉంటుంది. మరి అటువంటి అపవిత్రమైనటువంటిది శరీరంతో స్వామివారిని మనం చూడలేము కాబట్టి, మరి స్వామివారి యొక్క కైంకర్యం చేయలేము కాబట్టి ఆ అభిమంత్రించినటువంటి నీటిని మనం చల్లుకోవడం ద్వారా శరీర శుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. మూడోది ఏమిటయ్యా అంటే స్థలశుద్ధి. స్థలశుద్ధి అంటే ఏమిటయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థలం అంతా కూడా ఈ రోజున మనం భగవత్ కైంకర్యానికి ఉపయోగిస్తున్నాం, స్వామివారి యొక్క కళ్యాణానికి ఉపయోగిస్తున్నాం. మనం కూర్చుంటేనే ఆశ్రమం వేసుకుంటాం కదా, నీటిని చల్లుకుంటాం కదా, కడుక్కుంటాం కదా. మరి స్వామివారిని వేయించేస్తున్నాము అంటే ఈ స్థలం ఎంత శుద్ధిగా ఉండాలి. మరి అటువంటి స్థలశుద్ధి అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందయ్యా అంటే ఈ నీటిని చల్లడం ద్వారా స్థలశుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. నాలుగవది ఏమిటయ్యా అంటే ద్రవ్యశుద్ధి. మరి ఈ రోజున మనం స్వామివారి యొక్క కైంకర్యానికి వస్త్రాలు తెచ్చాము, ఎన్నో పాలను తెచ్చాము, ఎన్నో తెచ్చాము ద్రవ్యాలన్నీ కూడా. మరి ఈ ద్రవ్యాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతిలోంచి వచ్చాయి. మరి ఈ ద్రవ్యాలన్నీ కూడా అపవిత్రత అనేటువంటి చేకూరుతూ ఉంటుంది. దాని మీద మనము భక్షిస్తేనే నీటిని కడుక్కుంటూ తింటాం కదా. మరి స్వామివారికి నివేదన చేయాలంటే మరి అది ఎంత పవిత్రంగా ఉండాలి. మరి అటువంటి ద్రవ్యాలన్నీ కూడా శుద్ధి చెందాలి కాబట్టి ఆ నీటిని చల్లడం ద్వారా ద్రవ్య శుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. ఐదవ శుద్ధి ఏమిటయ్యా అంటే బింబ శుద్ధి. బింబము అంటారు స్వామివారి యొక్క మూలమూర్తిని. స్వామివారి యొక్క గర్భాలయంలో ఉన్నటువంటి ద్రవమూర్తిని కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తిని కానీ, బలిబేరాత్మక పంచవిద్యాయ వైకారస భగవశాస్త్రంలో 5 బేరాలు చెప్పడం జరుగుతుంది దేవాలయంలో. 5 బేరాలని కూడా బింబము అంటారు. బింబం అంటే ఏమిటి? వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణకి ప్రతిబింబం ఆయన. ప్రతిబింబం అంటే మన అద్దంలో చూసుకుంటాము, మన యొక్క ప్రతిబింబం కనబడుతుంది. ఆ ప్రతిబింబాన్ని ఆధారంగా చేసుకుని అలంకరణ చేసుకుంటాం, అంతే కదా. మనకి ఆధారం ఏమిటి? అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబము. మరి అదే విధంగా వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణకి ప్రతిబింబము ఈ ద్రవమూర్తి, ఉత్సవమూర్తి. వీటిని ఆధారంగా చేసుకుని అసలు మూర్తిని మనం కొలుస్తున్నాము, అసలు మూర్తికి కళ్యాణం చేస్తున్నాము అనేటువంటి భావన మనలో చేయాలి. అదే బింబ న్యాయము అని చెప్పడం జరుగుతుంది న్యాయశాస్త్రంలో. మరి అటువంటి ఆ యొక్క బింబం శుద్ధి చెందాలి కాబట్టి, అటువంటి ఉత్సవమూర్తులు అనేటువంటి బింబము శుద్ధి చెందాలి కాబట్టి ఆ నీటిని చల్లడం ద్వారా బింబ శుద్ధి, స్థల శుద్ధి, ద్రవ్య శుద్ధి, ఆత్మశుద్ధి, ద్రవ్య శుద్ధి ఈ 5 కూడా చేకూరిన తరువాత స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చేసిన, పవిత్రోత్సవాలు చేసిన, లేదా కైంకర్యాలు ఇటువంటి పాంచాలిక దీక్షతో చేసినటువంటి కళ్యాణ మహోత్సవాలు చేసినా, ఏది చేసినా కూడా ఈ విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం అనేటువంటి విధిగా చెప్పడం జరిగింది. మరి అటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా సమయం అనేటువంటి చాలా విలువైనది. మరి ఈ సమయాన్ని నిత్యము కూడా మనము మన యొక్క దైనందికమైనటువంటి జీవితంలో, సాంసారిక జీవితంలో గడుపుతూ ఉంటాము. మరి అటువంటి సమయం ఈ లోకంలో మాత్రమే ఉపయోగపడుతుంది. మన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి కానీ, లేదా భోగ్యాలు అనుభవించడానికి ఉపయోగపడుతుంది. కానీ స్వామివారి యొక్క సేవలో గడిపేటువంటి సమయం ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైనది. మనకి ఉత్తమ గతులు రావడానికి కానీ, మన యొక్క పూర్వీకులకు ఉత్తమ గతులు రావడానికి కానీ ఉపయోగపడుతుంది. మరి అటువంటి సమయాన్ని మనం అందరం కూడా ఇతర విషయాలన్నీ ప్రక్కన పెడదాము. ఈ కాసేపు అయినా సరే పక్కన పెట్టి కార్తీక మాసంలో చేస్తున్నాం మనం ఇటువంటి కైంకర్యము. ఇతర మాసాల్లో కన్నా కూడా కార్తీక మాసం విశిష్టమైనది. మనందరికీ కూడా తెలుసు. కార్తీక మాస స్నానము కానీ, కార్తీక మాస దీపము కానీ, కార్తీక మాస శాలిగ్రామదానము కానీ ఏదైనా కూడా విశేషమైనదే. కార్తీక దామోదర రూపంలో స్వామివారు వేసించి ఉంటారు. మనం ఏది చేసినా కూడా కార్తీక దామోదర ప్రియతయ్యని చేస్తాము. కార్తీక దామోదరుడు అంటే ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణుడు. మరి అటువంటి శ్రీకృష్ణుడికి ఈ రోజున మనం కళ్యాణ మహోత్సవం చేస్తున్నామంటే చాలా విశిష్టమైనది, చాలా ఉత్కృష్టమైనది.
మరి కాబట్టి ఈ సమయాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకున్నాము. ఈ కాసేపైనా ఇతర విషయాలని కూడా ప్రక్కన పెట్టి స్వామివారి మీద మన యొక్క మనస్సు తనువు అంతా కూడా లగ్నం చేసి ఆ యొక్క వైదికంగా జరిగేటువంటి ఈ వైకారస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి చేసేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించవలసిందిగా కూర్చున్నాం. గోవిందా భజంత్రం మేళం చేయండి. ఓం రాష్ట్రవదస్యాచార్య శ్రీ రుక్మిణీ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవ సమయమందు శ్రీ రాజారావు వెంకట పిఠాపురం మహారాజా రాజారావు వెంకట కుమార మహిళ సూర్యారావు బహుద్దూరు వారి తరఫున దేవస్థానం కార్యనిర్వహణాధికారి నొన్న శ్రీరాములు గారి వారి తరఫున దేవస్థానం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ పూర్తి సేవా సమితి సభ్యులు అలాగే స్థానిక శ్రీ విద్యాగపతి. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మూలపేట జగన్నాథ స్వామి వారి కార్యనిర్వహణాధికారి గారి గారు వింజమూరి కుమార సుబ్రహ్మణ్య శర్మ గారు వారి దంపతులు స్వామివారికి సమర్పిస్తారు. వారి పక్కన భజంత్రీలు సమర్పిస్తున్నవాడి శ్రీరాములు గోవిందా వార్షిక కళ్యాణ మహోత్సవం మందు మర్యాద గోత్రోద్భవమైనటువంటి ఆత్రేయ సముద్రోద్భవమైనటువంటి గోపాలకృష్ణ గారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారికి అమ్మవారికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ సమర్పిస్తున్నటువంటి శ్రీరాములు గోవిందా. ఓం అలాగే స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం మందు సంవత్సరోద్భవమైనటువంటి వెంకట ఆంజనేయ సుబ్రహ్మణ్య శ్రీనివాస గారు మన యొక్క ధర్మని వారి యొక్క పిల్లలు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి
శ్రీనామ అలాగే గోవింద గోవింద ఓం అలాగే స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం నందు ఆత్రేయ సముద్రోద్భవమైనటువంటి అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం నందు గారు వారి యొక్క శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం అర్చకులు వారి దంపతులు పేరు చెప్పండి. నివాస వెంకట సుబ్రహ్మణ్యం గారి దంపతులు వారి కుటుంబ సభ్యులు స్వామివారి సమర్పిస్తే మధుపర్కయం. అలాగే బాగా సత్యం గారు వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి స్వామివారికి భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ సమర్పిస్తున్నామని శ్రీనామములు. శర్మ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా భక్తిపూర్వకంగా అమ్మవారికి స్వామివారికి సమర్పించడం నూతన వస్తుందయం. అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ముందు శ్రీవత్సపోత్రోద్భవమైనటువంటి అప్పలేశ్వరనాథం గారు రాజేశ్వరి దంపతులు ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తున్నామని నూతన వస్తుందయం. అలాగే శ్రీనామములు. గోవింద గోవింద గోవింద. సాగ రామకృష్ణ గారి కుమారులు సాయిరాం శర్మ మరియు సత్యశ్రీ దంపతులు స్వామివారికి సమర్పిస్తున్న మధుపర్కయం. నారాయణ సర్వనామ శ్రీజల అనమ్య సంగమాతోనిత సుత్రమేత సభోతం విరాణం విరాణ తన్న ఆఖ్యాయత స్వదేశీయతన ఓర్త్మన దౌస్పాద దాతు పృథివీతేన దాతు పృథివీ పృథివన్నాతు ప్రాణస్థేన దాతు ప్రాణ ప్రమతో ప్రాణ ప్రాశ్నాతు ఓధాన ప్రత్యామ్నాయ హిరణ్యం దుభ్యమహం సంప్రదయ నమః. గోవింద ఓధాన ప్రత్యామ్నాయ హిరణ్యం దుభ్యమహం సంప్రదయ నమః. రక్షాబంధన పూజాఖ్యం కర్మ కరిష్యే.
ఉంటాయో అవే దైవారాధనకు కానీ మోక్షము పొందడానికి కానీ విఘాతం కలిగిస్తూ ఉంటాయట. అవి ఎంతయ్యా అంటే మనలో ఉన్నటువంటి అహంకారం కానీ మనలో ఉన్నటువంటి ఈ భావాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ఆరాధన చేయడానికి కానీ స్వామివారి యొక్క మోక్షము పొందడానికి కానీ విఘాతం కలిగిస్తూ ఉంటాయట. మరి అటువంటి ఈ గుణాలు అనేటువంటిది ఎప్పుడు పోతాయా అంటే విసంతం నాశయంతుమే స్వామివారి యొక్క పాదాల యొక్క ప్రక్షాళన చేసినటువంటి నీటిని మనం చల్లుకోవడం ద్వారా అటువంటి గుణాలు అనేటువంటిది నశింపజెందుతాయ్యా. తద్వారా మనకి మోక్షం అనేటువంటిది సిద్ధించడానికి దోహదపడుతుంది. కాబట్టి మనం స్వామివారికి ఇప్పుడు పాద ప్రక్షాళన అనేటువంటి కార్యక్రమాన్ని చేశాము. అలాగే స్వామివారికి మనందరం కూడా యథాశక్తిగా వస్త్రాలు అనేటువంటిది సమర్పించాము. మరి స్వామివారికి వస్త్రాలను సమర్పించగలమా? ప్రకృతిని సాధించేటువంటి స్వామివారికి మనం ఎంతవరకు వస్త్రాలు సమర్పించగలము అంటే మరి భగవద్గీతలో గీతాచార్యులు చెప్పినట్లుగా మనము పుష్పం సమర్పించిన అలాగే స్వామివారికి తోయం సమర్పించిన నీటిని సమర్పించిన ఏది సమర్పించినా కూడా భక్తిపూర్వకంగా సమర్పించాలట. అది వస్త్రము కానీ తోయము కానీ ఫలము కానీ పుష్పము కానీ ఏది సమర్పించినా కూడా భక్తిపూర్వకంగా సమర్పించాలట. సమర్పించినట్లయితే అది స్వామివారు స్వీకరిస్తారట. మరి ఈ రోజున మన యొక్క భగవద్బంధువులుగా ఉన్నటువంటి మనమందరం కూడా యథాశక్తిగా మనం అందరం కూడా స్వామివారికి వస్త్రాలను సమర్పించడం జరిగింది. గోవులు లేకపోతే గోబ్రాహ్మణేది సుమంభవతులు చెప్తారు క్రమంలో బ్రాహ్మణోత్తములు అందరూ కూడా. అంటే గోవులు బ్రాహ్మణులు ఉన్నంతసేపు కూడా శుభమే జరుగుతుందట. ఎందువలన ఎందుకు అన్నారంట ఆ మాట అంటే ఆవు అనేటువంటిది అంత విశిష్టమైనది. ఎందువలన అంటే గోమూత్రము కానీ గోమయము కానీ గో యొక్క క్షీరము కానీ గోదది కానీ గోమృతము కానీ ఈ యొక్క 5 కూడా ఎంతో విశిష్టమైనవి. కాబట్టి ప్రతిష్టా కార్యక్రమాల్లో కూడా గోమూత్రాన్ని గోమయాన్ని గోక్షీరాన్ని గోమృతాన్ని గోదదిని ఈ యొక్క 5టిని కూడా విశ్రమించి మనకి తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందువలన అంటే ఆవుకు అటువంటి శక్తి అనేటువంటిది ఉన్నది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణములని ఆ మోపురం ద్వారా తీసుకుని అందులో ఉన్నటువంటి శక్తిని అంతా కూడా ఆవు గ్రహిస్తుందట. ఆ గ్రహించి పాల ద్వారా మనకి అందిస్తుందట. వాటిని అమృత తుల్యము అన్నారు మన యొక్క శాస్త్రంలో. గోవు యొక్క ఆ క్షీరాన్ని అమృత తుల్యమైనటువంటి పాలు అనడం జరుగుతుంది. అటువంటి గోక్షీరాన్ని స్వామివారి యొక్క పాదాన్ని ప్రక్షాళన చేసి ఆ నీటిని ఆ పాలని మనం అంతా కూడా చల్లుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్లుగా మనకున్నటువంటి ఈ అహంకార ధోరణి ఏదైతే ఉంటుందో ఇటువంటి గుణములు ఏవైతే ఉంటాయో ఈ గుణములన్నీ కూడా స్వామివారి యొక్క మోక్షము పొందడానికి విఘాతం కలిగిస్తూ ఉంటాయట. మరి అటువంటి గుణములు మనం ఎవరికి కూడా ఉండకూడదయ్యా. స్వామివారిని పరిపూర్ణమైనటువంటి మనస్సుతో మనము ఆరాధించాలనేటువంటి భావనతో స్వామివారికి ఇప్పుడు ప్రక్షాళన చేసి ఆ కార్యక్రమం చేశాము. గోదానం సమర్పించాము. రక్షాబంధన అనేటువంటి కార్యక్రమం చేశాము. రక్షాబంధన ఏమిటి? స్వామివారికి మనం రక్షణ కట్టగలమా అంటే విష్ణు స్వామి రక్షతో స్వామి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సదా రక్షించాలయ్యా. మేము జలంలో ప్రయాణం చేస్తాము, భూమి మీద ప్రయాణం చేస్తాము, గాలిలో ప్రయాణం చేస్తాము, నీటిలో ప్రయాణం చేస్తాము. ఎక్కడ ఏ విధంగా ప్రయాణం చేసినా కూడా కృత సర్వరక్ష అంటే మనం ఎప్పుడూ కూడా రక్షించవయ్యా స్వామి. నీకు నీ యొక్క పంచాయుధాన్ని కూడా మాకు రక్షణగా ఉంచవయ్యా అని చెప్పేసి స్వామివారికి రక్షాబంధన అనేటువంటిది చేయడం జరిగింది. మనందరి తరపున కూడా మనము దేవాలయంలో ఏది చేసినా కూడా అది ఏ ఒక్కరికో సంబంధించినది కాదు కార్యము. అది 50 మంది భగవద్బంధువులందరికీ కూడా సమర్పించినది. కాబట్టి అస్మిన్ గ్రామే స్థితానా అని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. వ్యాధి చోర భయ దుర్భిక్ష అంటే వ్యాధుల నుంచి కానీ ఆ యొక్క దొంగతనాల నుంచి కానీ ఆ యొక్క విఘాతాల నుంచి కలిగిస్తూ స్వామివారు రక్షించాలనేటువంటిది దేవాలయంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి స్వామివారికి రక్షాబంధన చేసి ఆ యొక్క పంచాయుధాలు స్వామివారి యొక్క చేతుల్లో ఉండేటువంటి పంచాయుధాలు కానీ గద కానీ ఆ యొక్క చక్రము కానీ సారంగము కానీ ఈ పంచాయుధాలు కూడా మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా రక్షించాలని స్వామివారికి ఇప్పుడు రక్షాబంధన అనేటువంటి కార్యక్రమం చేశాము. ఇప్పుడు స్వామివారికి విశేషంగా 4 బ్రాహ్మణోత్తములకి ఇప్పుడు ఆ యొక్క కన్యావరుణలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కన్యావరుణలు అంటే పూర్వం మన వివాహాల్లో కూడా చేసే ముందుగా ఆ యొక్క ఇంటి పురోహితులను పిలుచుకుని వచ్చి
మా యొక్క వరుడికి తగినటువంటి వధువుని చూడండి అనేటువంటిది ఆ యొక్క పురోహితుడికి దక్షిణ అనేటువంటి తాంబూల దక్షిణ అనేటువంటిది ఇచ్చి అప్పుడు ఆ కన్యా వరుణ అన్వేషణ అనేటువంటిది చేస్తూ ఉండేవారు. కన్యా అన్వేషణ అనేటువంటిది చేస్తూ ఉండేవారు. ఆ కన్యా అన్వేషణ చేయడానికి పూర్వము ముందుగా ఆ బ్రాహ్మణోత్తములకి దక్షిణ ఇచ్చి ఆ యొక్క తాంబూలాన్ని సమర్పించి అప్పుడు కన్యావరణ అన్వేషణ అనేటువంటిది చేస్తూ ఉండేవారు. ఆ తరువాత ఆయన కన్యాన్వేషణ చేసి ఆ వధువుని తీసుకొచ్చి ఆ వరుడికి ఆ వివాహం చేసేవారు. అటువంటి ప్రక్రియ మనం ఇప్పుడు స్వామివారికి రుక్మిణీ సత్యభామాన్ని అన్వేషించడం నిమిత్తమై ఆ బ్రాహ్మణోత్తములకు ఇప్పుడు తాంబూలాలను ఇవ్వడం జరుగుతుంది. తరువాత మంచిదైనటువంటి లగ్నాష్టకాలు చూర్ణికలు కూడా పఠించడం జరుగుతుంది. భద్రం కరణే విష్ణుయాము దేవా అని చెప్తుంది శాస్త్రము. శ్రద్ధగా వినండి అయ్యా. ఎక్కడెక్కడ వేదాన్ని చదువుతారో, ఎక్కడెక్కడ మంత్రాన్ని చదువుతారో అక్కడ మనం చేసేటువంటి పని ఏమిటయ్యా అంటే శ్రద్ధగా వినడమే. ఎందువలన అప్పటి వరకు కూడా మనలో ఉన్నటువంటి శరీరం అంతా కూడా ఈ వేదము మన చెవుల ద్వారా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా మన యొక్క శరీర శుద్ధి అనేటువంటిది జరుగుతుంది. మనలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు, అరిషడ్ వర్గాలు అన్ని కూడా పునీతం జరుగుతాయట. కాబట్టి అటువంటి లగ్నాష్టకాలు అనేటువంటిది కాసేపట్లో జరగడం జరుగుతుంది. కాబట్టి శ్రద్ధగా అటువంటి కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. అయ్యా తీసుకోండి. నలుగురు బ్రాహ్మణోత్తములు వచ్చి స్వామివారి యొక్క కన్యావరం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కన్యా స్థాపయిత్వా అంతరే వణికాం కృత్వా లగ్నాష్టకాం చూలికాం పఠేతు. సంవేదాన్ మంత్రవదాన్ గృహయాతు. కన్యావరం గృహేత్వం వస్త్రావరం కృతాం ప్రత్యేకానం కన్యా స్థాపయిత్వా అంతరే వణికాం కృత్వా లగ్నాష్టకాం చూలికాం పఠేతు. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. శ్రీ భూమే యుగసస్వరార్షయగలచక్రాధిదివ్యాయుధ శ్రీ వైకానస వైదికార్చన విధి బ్రహ్మోత్సవారాజితః బ్రహ్మేశాది సురేంద్రవందిరవధ శ్రీ వెంకటాధీశ్వర కళ్యాణం భవతాం కరోతు భవతాం కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. లక్ష్మణ మధ్యభాగ సుభగో గోదావరీ తీరగో హల్య సుందర విగ్రహ పదరజారాజత్వరంబోర్వ శ్రీరామ శుభపాదనోతు భగవానత్యవతారోత్సవే. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీకంఠాం భుజ సంభవాది వినతస్యాంతోచ్యుత శాశ్వత సంబుల్లామలపుండరీ గణయన పుణ్యపురానుపమాన్ లోకే తస్మృతిచోరసోదకర శ్రీమద్యావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయ దద్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. జానక్యా కమలామలాంజలి పుటేయ పద్మరాగాయత న్యస్తారాగమస్తకే సహస్రత్వనివహణావరణి గంభీరవారాన్నిధి కాకుత్సాన్వయ సంభవత్స భవదా కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. స్వస్తి. ఓం స్వస్తి శ్రీగణభద్రమణామీగంధారజనగజాదివిస్తారకస్య దేవాసురవలయ ప్రస్తారకస్య వివిధగ్రహకమకమాయమాన విభ్రంగసకల్లాలవేదకస్య
మంజుల మంజరే కృతదేవ మంజరే రాళితస్య గంగాది మహాతరంగే సంగమ సముద్భూత మంగళ భంగే శృంగారస్య సగరవనాదారస్య భయపారవనారస్య మధ్యప్రదేశే ఆరణ్యాల పడేర దర్పోణ ప్రవర్తకతగీయమాన తమద్వీపే సంతాన సంతతోత్యామే సంతామృత పరిపూర్ణ పరిగామయతే హిరణ్యప్రాకార ప్రకాశమానేన వరత్త విచిత్రతోణ పరిశోభితే సముద విప్రాజితే రాశీకృతగండ సౌభాగ్య నిర్మతే దివ్యనగరే శ్రీమద వైకుంఠే విశ్వక్షేణాది ప్రధాన కింకిర మందిర సందోహ విస్తృతే దుర్నీరిక్ష జియా విజయద్వార బాలక్షమృత్యులవారస్య బహిరంగన విచిత్ర విచిత్రస్తంభ సహస్రపాత్మతేజో సమానీయ మండపమధ్యస్థ మహాసింహాసనోదరోడస్య దివ్యస్త్రీ వీత్యమానచాంబరస్య బ్రహ్మేంద్రాది స్వామివారి యొక్క సుముహూర్త కార్యక్రమం జరిగింది. సుముహూర్తము అంటే మంచి కాలము. మన వివాహ వ్యవస్థలో కూడా మనం సుముహూర్తం చేస్తాము. శుభలేఖలో పలానా సమయంలో 11:55కు సుముహూర్తము తామందరూ ఇచ్చేసి సుముహూర్త సమయానికి వధూవరుల్ని ఆశీర్వదించే ప్రార్థనలు వేసుకుంటాం శుభలేఖలో. ఎందువలన అంటే సుముహూర్తం అనేటువంటి అంత విశేషమైనది. ఎందువలన సుముహూర్తము అంటే నవాంశాం ద్వాదశాంశాం త్రింశాంశాం త్రింశదంశిక అంటే సుముహూర్త సమయంలో ఆ వధూవరులకు ఇద్దరికి కూడా జాతకరీత్యా కూడా చాలా మంచి సమయము. ఆ సుముహూర్త సమయంలో ఎవరైతే వధువు వరుడిని చూస్తుందో వరుడు వధువుని చూస్తాడో అది సుముహూర్తము. జీలకర్ర బలం అనేటువంటిది సంప్రదాయం మాత్రమే. సుముహూర్తము అంటే మంచి కాలము. ఆ మంచి సమయంలో ఆ నూతన వధూవరులుగా ఉన్నటువంటి వారు ఒకరిని ఒకరు చూసుకోవడమే సుముహూర్తము. అటువంటి సుముహూర్త సమయము మనం స్వామివారికి ఇప్పుడు చేశాము. ఇప్పుడు ఆ యొక్క కన్యా ఆదానము అంటే కన్యని దానం ఇచ్చుట. మన వివాహాల్లో కూడా కన్యని దానం ఇస్తూ ఉంటాం. మనం
కన్యాదానానికి విశేషమైనటువంటి ఫలితం చెప్పారు మన శాస్త్రంలో. ఎందువలన అంటే కన్యను దానం ఇవ్వడం వల్ల ఆ యొక్క వరుడు యొక్క కుటుంబంలో 10 తరాలు ఎటు 10 తరాలు ఎటు కూడా తరించిపోతారట ఎవరైతే కన్యాదాతలుగా ఉంటారో వారికి. మరి అటువంటి కన్యాదానానికి అంత ఫలితం ఉన్నది. మరి అటువంటి స్వామివారికి ఇప్పుడు కన్యా ఆదానం అనేటువంటి చేయడం జరుగుతుంది. కాబట్టి శ్రద్ధగా కార్యక్రమాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. భగవతో నారాయణస్య అస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా భగవతి సిద్ధ్యాభ్యమానస్య త్వరేకమధ్యే పరిభ్రమమాణమనేక కోటి బ్రహ్మాండామేకదమే వ్యక్తమహదహంకార హృదవ్యాపస్తే వాయురాకాశే దేవర్ణే రావతే అస్మిన్ మహాతి బ్రహ్మాండఖండమండితే ఆధార శక్తి పూర్ణానంత అష్టదిగ్గజాపతి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల మహాతల తలాతల రసాతల సప్తమాదాలస్య భరతనే భూలోక భవన్లోక సువర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకానామతో భాగే మహానారాయమాన ఫణిరాజస్య శేషస్య సహస్ర పరిమామణమండలమండితే విద్యంతి సందాదండోత్పజంతే లోకాలోక్చనేన వణీయతే లవనే సుసరా సర్వతి దీక్షణోదక నమ పరివృతే జంబో భక్ష సామేకులకలేంది సాగే పుష్కరాతి సప్తద్వీపే ఇంద్రకసేన తామ్రతపస్తి నాగసౌమ్య గంధర్వసర భరతేతి నమా మహానాగండాత్మకే మహాసరోవర భోకారా పంచాశత్కోటి యోజిన విస్తీర్ణ భూమండలే సుమేధ నిసభద్వాచరాన అరవక్షర కిన్నీర కింపురుషాన దక్షిణే నవసహస్ర యోజనే మలయాచల పూర్వదేశే స్వర్ణ ప్రస్థ చంద్ర సుప్తికావృత్తవాన పాంచజన్య సమ్మానంగారీతే భరతగర్సే భరతగండే ప్రజాపక్షే తేజాం భూద్వీపే దండకారణ్య కర్మాభూమే సమరేకాయః పూర్వదిగ్భాగే శ్రీ వెంకటాచల ఈశాన్య భాగే గంగా గోదావర్యోర్మధ్య దేశే గోస్తవిద పూర్వదేశే హిమావతకుండ వదాంగ సప్తర్షికస్కంద సహితాయ భాస్కర క్షేత్రే సకల జగత్పృష్టిభర్త దేవనా బ్రహ్మణః ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దివసే ఆని ద్వితీయమాం తృతీయ ముహూర్తే సప్తమైవస్వత మన్వంతరే మహాయుగే కలియుగే బౌద్ధావతారే సాయవాహనసకే త్రిపంచాశతోత్తర వరస ప్రవాది షట్టు సంవత్సరాణ మధ్య శ్రీ క్రోధనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే ఏకాదశ్యాం బౌళవాసరే శుభ నక్షత్ర ఉపయోగే శుభకరణే యమానస్య జన్మాభ్యాసం జన్మ ప్రభృతిభిః ఏతక్షర పర్యంతం బాల్య యౌవన కౌమార వార్తికే సమయో విశేష రహస్య ప్రకాశ జ్ఞానతో జ్ఞానతస్య సర్వేషాం పాపానాం రసులోభిః ప్రవృత్తమంగళ పర్యంతం వృధరాసే వృత్సహస్రావసానే ఏకైక లోమ ప్రకర్ష క్రమేణ సర్వదా సంవిత కాలే కన్యా ఆధార కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా కన్యాదాతలుగా మనము భావించుకుంటూ స్వామివారికి ఇప్పుడు అందరూ కూడా భక్తులందరూ కూడా నమస్కారం చేయండి. అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి. చతుస్సముద్ర పర్యంతం భూదాన ఫల సిద్ధ్యర్థం గవాన్ శతకోటి మేరు తుల్య సువర్ణధాన సహస్ర సువర్ణ శృంగార్థ్య అలంకృత దశ సహస్ర దేనుదాన సంవత్స కోటి సుశీల కపిల గోదాన సహస్ర గజదాన సర్వ అలంకార యుక్త శత అశ్వధాన సంపూర్ణ సకల ఫల అవాభ్యర్థం బ్రాహ్మణముఖేన ఆచార్యముఖేన అహం కన్యాదానం కరిష్యే. అందరూ కూడా నమస్కారం చేయండి. అహం కన్యాదానం కరిష్యే. ఓం కన్యాంగణక సంబంధాయ కనకాభరణాభ్యుతాం దాస్యావిష్టవే తుభ్యం బ్రహ్మలోకజగీసయ కన్యాశాలాకృతా సాధ్వీ సుశీలా విశోభనే ప్రియతోం ప్రియస్యామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంబరపంచ భూతా సాక్షిణ్య సర్వదేవతా యమాంగన్యాకృతా భూయ కన్యే మే దేవి వార్షయో కన్యే మే దతే భూయ కన్యే మే సర్వతో భూయ మోక్షదాతం చతుర్సాగర్యంతో భూ బ్రాహ్మణే విశ్వం భవతు. స్వామివారి యొక్క వర్గత్రయము అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క ఋషి పరంపర అనేటువంటిది కూడా స్వామివారికి విన్నవించడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా శ్రద్ధగా ఆ ఋషి పరంపర ఆ యొక్క వర్గత్రయాన్ని వినవలసిందిగా కోరుతున్నాం.
ఓం గార్గే గౌతమ గణత్రయార్షేయ ప్రవరానుగం గార్గే సర్వత్రోద్భవస్య యదు మహారాజ వరమణో నప్రే సుదర్శాగరమయంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు గార్గే గౌతమ గణత్రయార్షేయ ప్రవరానుగం గార్గే సర్వత్రోద్భవస్య షోడశేన మహారాజ వరమణో పౌత్రాయ చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు గార్గే గౌతమ గణత్రయార్షేయ ప్రవరానుగం గార్గే సర్వత్రోద్భవస్య వసుదేవ మహారాజ వరమణో పుత్రాయ చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు గార్గే గౌతమ గణత్రయార్షేయ ప్రవరానుగం గార్గే గోత్రోద్భవస్య శ్రీ వేణుగోపాల స్వామి పరబ్రహ్మణేవరాయ గోవింద చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు భార్గవచరణ ప్రభావముదమనగ్నే పంచార్షేయ ప్రవరాన్ముదం భార్గవ సగోత్రోద్భవే బోధ మహారాజ వరమణో నప్రే చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు భార్గవచరణ ప్రభావముదమనగ్నే పంచార్షేయ ప్రవరాన్ముదం భార్గవ సగోత్రోద్భవే మహాబోధ మహారాజ వరమణో పౌత్రీ చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు భార్గవచరణ ప్రభావముదమనగ్నే పంచార్షేయ ప్రవరాన్ముదం భార్గవ సగోత్రోద్భవే బేస్పక మహారాజ వరమణో పుత్రీ చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు భార్గవచరణ ప్రభావముదమనగ్నే పంచార్షేయ ప్రవరాన్ముదం భార్గవ సగోత్రోద్భవే శ్రీ రుక్మిణీదేవి నామ్ని కన్యాం గోవింద చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు గాత్రవత్సారనేత్రయార్జయ ప్రవరాన్ముదం గాత్రవత్సగోత్రోద్భవే గరుజర్ మహారాజ వరమణో నప్రే చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు గాత్రవత్సారనేత్రయార్జయ ప్రవరాన్ముదం ఆశ్రమగోత్రోద్భవే గరుజర్ మహారాజ వరమణో పౌత్రీ చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు గాత్రవత్సారనేత్రయార్జయ ప్రవరాన్ముదం ఆశ్రమగోత్రోద్భవే సాత్రాజిత్ మహారాజ వరమణో పుత్రీ చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు కాశ్యపసారనేత్రయార్జయ ప్రవరాన్ముదం ఆశ్రమగోత్రోద్భవే శ్రీ సత్యభామాదేవి నామ్ని కన్యా గోవింద చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు గార్గే గౌతమ గణత్రయార్షేయ ప్రవరాన్ముదం గార్గే సగోత్రోద్భవాయ శ్రీ వేణుగోపాల స్వామి పరబ్రహ్మణేవరాయ చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు భార్గవచరణ అవన పంచాగ్రాయ ప్రవరాన్ముదం భార్గవ సగోత్రోద్భవే శ్రీ రుక్మిణీదేవి నామ్ని కన్యా చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యస్వం భవతు గాత్రవత్సారనేత్రయార్షేయ ప్రవరాన్ముదం గాత్రవద గోత్రోద్భవే సత్యభామాదేవి నామ్ని కన్యాం భజంతుడు ఓం దేవసత్వాదౌద ప్రసనే అస్మో బాహువ్యాం మోక్షసాభ్య మంగళధరణ యజ్ఞోధరణ పూజాక్యం కర్మ కరిష్యే స్వామివారికి ఇప్పుడు యజ్ఞోపవేత ధారణ అమ్మవారికి మంగళధారణ కార్యక్రమాలు జరుగుతాయి. కన్యా ఆదాన కార్యక్రమం చేశాము. మరి ప్రతి సంవత్సరం కూడా చెప్పేటువంటి విషయము స్వామివారికి వర్గత్రయం కూడా చెప్పాము. మనకు కూడా వర్గత్రయం ఉన్నది. పైడివాళ్ళ గోత్రోద్భవం అని చెప్తాము, ఆత్రేయ గోత్రోద్భవం అని చెప్తాము. మనందరికీ కూడా వర్గత్రయాలు ఉన్నాయి. మరి వర్గత్రయం అంటే ఏమిటయ్యా అంటే ఋషి పరంపర. మరి అటువంటి ఋషి పరంపర అనేటువంటి చాలా ఉత్కృష్టమైనది. కాబట్టి వివాహ సమయంలో కూడా 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమని చెప్పడం జరుగుతుంది. ఎందువలన అంటే వారి యొక్క ఋషి అనేటువంటిది గోత్రం అనేటువంటిది చాలా ముఖ్యమైనది.
ఎందువలన అంటే వారి యొక్క భావాలు కానీ వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా ఆ యొక్క ఋషి పరంపర ద్వారంగానే కూడా రావడం జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాలు. కాబట్టి మనకి వర్గత్రయం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. స్వామివారికి కూడా వర్గత్రయం ఉన్నది. అటువంటి వర్గత్రయాన్ని మనం ఇప్పుడు వివరించుకున్నాము. కన్యాదాన కార్యక్రమం చేశాము. ఆ కన్యాదానం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనది. మరి ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూనే ఉన్నాము గుమ్మడి పండు గురించి, అలాగే కొబ్బరి పండు గురించి కానీ, అరటిపండు అత్తనం గురించి కానీ. మన వివాహాల్లో కూడా మనం ఇవే దానం చేస్తూ ఉంటాము, కన్యాదానం చేసేస్తాం. అంటే జీవితాన్ని సూచించేటువంటిది కొబ్బరి పండము, అలాగే సంతానాన్ని సూచించేటువంటిది ఆ గుమ్మడి పండు, దాంపత్యాన్ని సూచించేటువంటిది అరటిపండు అత్తనము. అంటే కొబ్బరి బొండము కొబ్బరి బొండంగా ఉంటుంది, కొబ్బరి కాయగా మారుతుంది, కొబ్బరి పురుడిగా మారుతుంది. మన యొక్క జీవనం కూడా అంతే. మానవుడి యొక్క మానవ జీవితం ఎంత సంపాదించినా కూడా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, కౌమార దశలు. మరి ఈ దశలన్నీ కూడా దాటుకుని మనం చివరిగా మోక్షాన్ని పొందాలి. కాబట్టి ఈ యొక్కటువంటి కళ్యాణ మహోత్సవము అది జీవితాన్ని సూచిస్తుంది. కొబ్బరి బొండము ఏ మానవుడా తస్మాత్ జాగ్రత్త, ఈ లోకము శాశ్వతం అనుకోకు, ఈ లోకము మాత్రమే శాశ్వతం అని బ్రతకకు, స్వామివారి యొక్క ఆరాధన అనేటువంటిది మర్చిపోకు. జీవితాన్ని సూచిస్తుంది కొబ్బరి బొండము. అలాగే సంతానాన్ని సూచిస్తుంది ఆ యొక్క గుమ్మడి పండు. ఆ నూతన దంపతులుగా ఉన్నటువంటి వారికి దీర్ఘాయుష్ కలిగేటువంటి ఆ సంతానం అనేటువంటిది స్వామివారికి ప్రసాదించాలని చెప్పేసి ఆ గుమ్మడి పండుని కన్యాదానంలో ఇవ్వడం జరుగుతుంది. అరటిపండు అత్తరము, అరటిపండు అత్తరము అంటే గెల నుంచి వస్తుంది అత్తరము, అత్తరం నుంచి విడిపోతుంది పండు. అలాగే మన యొక్క జీవనము కూడా బంధు వర్గాన్ని కలిగి ఉంటూ, అలాగే సాంసారికమైన జీవితాన్ని అనుభవిస్తూ మనం కూడా తర్వాత విడిపోవాలి. త్రయంబకం నిజామహే సుగంధిం పుష్టి వర్ధనం గురువారుక వందనాత్. అంటే దోషపండు ఏ విధంగా అయితే తీగ నుంచి విడిపోతూ ఉంటుందో అదే విధంగా మనమందరూ కూడా ఈ భగవంతాల నుంచి దూరంగా జరుగుతూ ఉండాలి, భగవంతుడి దగ్గరగా జరుగుతూ ఉండాలి. లేదన్నట్లయితే పునరభి మరణం, పునరభి జననం. ఇదే లోకంలో పుడుతూ ఉంటాం, ఇదే లోకంలో చేస్తూ ఉంటాం. అది కాదయ్యా. మరి ఏమిటి, ఏ లోకం నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది మానవుడిగా ఉన్నటువంటి మనం తెలుసుకోవాలి. భూలోక, భువన్లోక, సువర్లోక, మహన్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాన మధోభాగే అతల వితల సుతల మహాతల తలాతల రసాతల సుప్తమాతాలస్యతలే అని శాస్త్రవేత్తలు కూడా చెప్పలేని విషయాలు మన శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఏమిటయ్యా అంటే మనకి 14 లోకాలు ఉన్నాయట. ఈ 14 లోకాలని కూడా దాటుకుని ఈ భూలోకంలో మనం బ్రతుకుతున్నాము. ఈ భూలోకాన్ని కూడా మనం దాటుకుని మోక్షం వైపు అడుగులు వేయాలి. మరి అటువంటి మోక్షాన్ని ఎవరు అందిస్తారా అంటే కార్తీక దామోదరుడు అందిస్తాడు, అంటే శ్రీమన్నారాయణుడు అందిస్తాడు. మరి అటువంటి శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఆ పాదాన్ని ఆశ్రయిస్తారో సహితం కృష్ణను ఆశ్రయేతు, ఎవరైతే ఆ స్వామివారి యొక్క పాదాన్ని ఆశ్రయిస్తారో వారికి శాశ్వతమైనటువంటి పరమ పద సోపానం అనేటువంటి సిద్ధిస్తుంది. పూర్వము ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండేవారు, పరమపద సోపానం, దాని వైకుంఠ పారి అంట. అందులోనే అర్థం ఉన్నది. తిరుగుతాడు, పాము ఉండుతుంది, కిందకు వస్తాడు. అదే మనం పాపం చేస్తాము, కిందకు వస్తాం. మరి ఇది కాదయ్యా. ఏమిటయ్యా అంటే శాశ్వతమైనటువంటి పరమపద సోపానము. అక్కడ మధ్యలో పైన విష్ణుమూర్తి ఉంటాడు. ఆ వైకుంఠ లోకం అనేటువంటి రాసి ఉంటూ ఉంటుంది అక్కడ. మరి అది పొందాలి, మనం అందరం కూడా అది పొందాలి అంటే మనకి గతి ఏమిటయ్యా? శ్రీమన్నారాయణ యొక్క పాదాలకే మనకి గతి. ఎవరైతే స్వామివారి యొక్క పాదాన్ని ఆశ్రయిస్తారో వారికి శాశ్వతమైనటువంటి పరమపద సోపానం అనేటువంటి సిద్ధిస్తుంది. అది లేకుండా ఈ భూలోకంలో బ్రతుకుతూ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మనం బ్రతుకుతూ ఉన్నాము, ఈ లోకంలో ఉంటాము అనుకుంటాము మనం అందరం కూడా మానవుడుగా. ఇది కాదు, మానవుడు ఒకడే కాదు, 84 లక్షల జీవరాశులు ఈ భూలోకంలో బ్రతుకుతున్నాయి. మరి ఈ జీవరాశుల్లో మనకి ఉత్తమమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమపద సోపానం రావాలి, కానీ మనకి నీతి జన్మలు అనేటువంటిది మనకు రాకూడదు. కాబట్టి మానవుడిగా మన యొక్క మానవ జన్మ అనేటువంటి దుర్లభము. అటువంటి మానవ జన్మ మనకు వచ్చిందంటే పూర్వజన్మ సుకృతం ఉన్నది. మరి ఈ లోకంలో మనం పుట్టాము, మానవుడిగా జన్మించాము, ఈ దేవాలయంలో వచ్చామన్నా కూడా పూర్వజన్మ సుకృతం ఉన్నది. అందు గురించే భగవత బలేన, భగవత వీర్యేన, భగవత తేజస, భగవత కర్మణ, భగవతాన గృహీతో. అంటే భగవంతుడి యొక్క ఆ యొక్క స్వామివారి యొక్క ఆజ్ఞ లేకుండా మనం దేవాలయంలోకి రావలేదమయ్యా.
మరి వచ్చావు కాబట్టి మనమందరం కూడా అటువంటి పరమపద శోభాన్ని స్వామి మాకు అందించవయ్యా. ఈ లోకము శాశ్వతం కాదయ్యా అని సూచిస్తుంది ఈ కన్యాదాన పల్లెము. ఆ కన్యాదానంలో పట్టేటువంటి జీవితాన్ని సూచిస్తుంది కొబ్బరి బొండము, సంతానాన్ని సూచించేటువంటిది ఆ గుమ్మడి పండు, అలాగే సంతానాన్ని సూచించేటువంటి అరటిపండు అత్తరము. ఈ విషయాలు మన అందరం కూడా మన యొక్క భావితరాల వారికి, మన పిల్లలకి చెప్పాలి. ఇతర మతాల వారు మన మీద దండయాత్ర చేస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నామయ్యా అంటే మన యొక్క ధనాతన ధర్మాన్ని కానీ, మన యొక్క గ్రంథాలు కానీ, మన యొక్క ఉపనిషత్తులు కానీ ఏది కూడా మన భావితరాల వారికి పిల్లలకి తెలియకుండా పెంచుతున్నాము. దీని యొక్క పర్యవసానం ఏమిటయ్యా అంటే ఇతర మతాల వారిలోకి మన వాళ్ళని ఆహ్వానిస్తారు. వాళ్ళు మనకి తెలుసున్నట్లయితే, మన యొక్క ధర్మం యొక్క గొప్పతనం మనకు తెలుసున్నట్లయితే ఇతర మతాల వైపు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందువలన మన మతము కాదు కాబట్టి. మన మతం అయితే మనం ఇతర మతాలకు వెళ్ళాలి. మన మతము కాదు కదా, మనది సనాతన ధర్మము. సనాతన ధర్మము, మతము అంటే ఒక మతి నుంచి పుట్టుకుని వచ్చినది, ఒక బుర్ర నుంచి పుట్టుకుని వచ్చినది. మనది మతము కాదు, సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మంలో ఒక వివాహ వ్యవస్థ ఉన్నది, ఒక ప్రతిష్టా కార్యక్రమాలు ఉన్నాయి, ఒక యజ్ఞం ఉన్నది, ఒక యాగం ఉన్నది. ప్రతి కూడా వైదికంగా మంత్రానుష్ఠానంగా ఈ రోజు విదేశీయులందరూ కూడా మన యొక్క ధర్మాన్ని ఆచరిస్తున్నారు. మనము మాత్రం మన యొక్క సనాతన ధర్మాన్ని దూరం చేసుకుంటున్నాము. ఒక వివాహ వ్యవస్థనే ఎంతో నేర్పిస్తుంది మనకి. ఈ వివాహ వ్యవస్థలో జరిగేటువంటి క్రతువులన్నీ కూడా ఒక విజ్ఞానపరంగా, ఒక ఆధ్యాత్మికపరంగా ఎంతో ఉత్కృష్టమైనవి. తెలుసుకున్నట్లయితే చాలా ఉత్కృష్టమైనవి. మరి అటువంటి కన్యాదాన కార్యక్రమం చేశాము. ఇప్పుడు స్వామివారికి మరి ఈ యజ్ఞోపవేత ధారణ అనేటువంటి కార్యక్రమం, అమ్మవారికి మంగళదాన కార్యక్రమం చేద్దాము. చేసిన తర్వాత స్వామివారి దివ్యమంగళ స్వరూపానికి అక్షత ఆరోపణ అనేటువంటి చేస్తాము. తర్వాత స్వామివారి యొక్క తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. తలంబరాలందరూ కూడా ప్రసాదంగా తీసుకుని వెళ్ళండి. ఈ కాసేపు కూడా కూర్చున్నారు కాబట్టి మరి కొద్దిసేపట్లో స్వామివారి యొక్క తలంబరాలు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తీసుకుని వెళ్ళండి. సమయము అయినా కూడా శ్రద్ధగా మనం కార్యక్రమం చేద్దాం ఈ కాసేపు అయినా సరే. ఎందువలన అంటే ఈ సమయం మరలా రాదు, మరలా వచ్చేటప్పటికి మనం ఉంటాము. మరి స్వామివారి అనుగ్రహం మరి కాబట్టి మనం శ్రద్ధగా స్వామివారి యొక్క కార్యక్రమం చేద్దాము. గోవిందా ఓం మధ్యపూర్వోక్తయాం సుమదో పూర్వ సంకృతాలయ లక్ష్యామస్తరి ధర్మార్థకామోక్ష చతుర్విధ పురుషార్థమసిద్ధ్యర్థం శ్రీపుణీస్తవామసమేత వేణుగోపాలస్వామి దేవతామతి వేణుగోపాలస్వామి దేవతా ప్రీత్యర్థం ఓం పాంచాలి దివ్యత్ర కళ్యాణ మహోత్సవాంగత్వేన లోక సంరక్షణార్థం మంగళదాన యజ్ఞోదాన పూజాఖ్యం కర్మ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం పరికల్పయామి పాదయో పార్శ్వం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి.
మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. सहस्रजीवकं देवं विश्वाख्यं विश्वसंभवं विश्वनारायणं देवाक्षरं परमं विश्वचक्रमादैक्यं विश्वनारायणकं देव विश्वमेकं परमं भक्तजनानां राजा राष्ट्र ग्राम यजमान आचार्य अर्चक वादे परिचारक पुत्रस्तो जन्मवापो जगन्नाथो देवदेव जनार्दन संसारनव भग्नस्य तत्पादाद्य विनागदे नान्यदस्त समर्थ्यन्तं मुख्य संसार जागनाथ मदीय जनजानादि सर्व भार समाद्भुत आत्मानं शेषभूतं वि रक्षमां शरणाङ्गतिं गोविन्दा गोब्राह्मणे शुभं भवतु नित्य संस्थालोकाधिगमो भवतु गोविन्दा కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల సుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి ఈరోజు వార్షికోత్సవం అత్యంత విభూపేతంగా వైఖాన సాగమ ప్రకారం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామివారికి మహిళలచే కళ్యాణ అలంకరణ, అనంతరం గజవాహనంపై గ్రామోత్సవం జరిగింది. తర్వాత అంకురార్పణ కార్యక్రమం స్థానిక మా యాజ్ఞికులు సుదర్శనం మాధవ మణికంఠాచార్య గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వేద మంత్రాల మధ్య అంకురార్పణ కార్యక్రమం, ధ్వజారోహణం జరిగింది. అనంతరం స్వామివారికి ఉత్సవ విగ్రహాలను మండపంలో వేయించేపజేసి లగ్నాష్టిక, చూర్ణిక,
తదితర వేద మంత్రాలతో మాంగళ్యధారణ వేద మంత్రాల మధ్య జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతోటి, అదేవిధంగా దేవస్థానం మా కార్యనిర్వహణాధికారి గారు నున్న శ్రీరాములు గారు, స్థానిక శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ భక్త బృందం, అలాగే మా దేవస్థానం సిబ్బంది సత్యనారాయణ అందరూ కూడా ఈ దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఈ కళ్యాణోత్సవాలు ఈ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా మనకి 14వ తారీఖు రథోత్సవం, 15వ తారీఖు ఉదయం ఆలయం వద్ద చక్రస్నానం, 16 నుంచి 18 వరకు శ్రీపుష్పయాగం ప్రతిరోజు రాత్రి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ వేణుగోపాల స్వామి వారిని ఆలయ అభివృద్ధికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వించేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారిని అందరూ కూడా వచ్చి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం.